ఫ్రెండ్స్ అనుకుంటాం. ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇలా చాలా సోషల్ మీడియాలో మనకు తెలియనోళ్ళు, తెలిసినోళ్ళు చాలా చాలా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. కాలేజ్, 10th అట్లాగే మనం పనిచేస్తున్న కొలీగ్స్ ఇట్లా వందల మంది మనకు ఫ్రెండ్స్ ఉన్నా కానీ మనకేదైనా బాధ ఉన్నప్పుడు ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే వందల కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ మూవీలో చెప్తారు కదా, మన పూజా హెగ్డే గారు చెప్తారు, వందల కాంటాక్ట్స్ ఉన్నా అందులో నుండి ఒక్కరికి కూడా కాల్ చేసి నా మనసులో ఇలా ఉంది, నాకు ఇది భయమేస్తుంది, నేను ఇంత బాధపడుతున్నాను, నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నన్ను ఏం చేయమంటావు అంటే చెప్పేటోళ్ళకంటే నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు ఏమైంది, నువ్వు ఎందుకు ఆ టైంలో అలా వెళ్ళావు, ఆ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు అని జడ్జ్ చేసుకుంటూ, లేకపోతే ఆ టైంలో సరే అని చెప్పి మన గురించి మనం షేర్ చేసుకున్న బాధని 100 మందికి చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు కదా. సో అందరికంటే కూడా అన్ని కాంటాక్ట్స్లో నీకు ఒక్క కాంటాక్ట్ మంచి కాంటాక్ట్ ఉండి మిగిలిన చెత్త ట్రాష్ ఏదైతే ఉంటుందో మొత్తం డిలీట్ చేసి పడే ప్రశాంతంగా బ్రతకొచ్చు. అంతేగాని అంతమందిని నాకు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు ఓర్చుకోలేనంత బాధను నువ్వు షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నీ కోసం ఉండే నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని దూరం చేసుకోకండి. లైఫ్ లాంగ్ రెస్పెక్ట్ ఇచ్చండి, మీరు వాళ్ళు రెస్పెక్ట్